ఒక హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు పాపం చాలా పేద కుటుంబం, కానీ 3 పిల్లలు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు. ఆ రోజు ఏమైందంటే ఇంట్లో సరుకులు లేవు, బియ్యం అయిపోవచ్చింది. అందరికి వంట వండేటప్పటికి రోజు 3 పిల్లలు తిని వీళ్ళిద్దరు తినే అమౌంట్ ఉంటుంది కదా, క్వాంటిటీ, దానిలో సగమే ఉంది. అన్ని కొంచెం ఉన్నాయి. ఓ పచ్చడి అంతా, ఒక పప్పు అంతా, కూర అంతా అలా ఉన్నాయి. ఆ తల్లి పాప అంతా వండింది. హస్బెండ్ వచ్చాడు, కొంచెం కంగారుగా ఉన్నావు ఏంటి అని. అన్నం లేదు, ఏమీ లేవు, 3 పిల్లలు ఉన్నారు, పెద్దోడు వచ్చే టైం అయింది. అమ్మ ఇంకా కొంచెం పెట్టు అంటే నా దగ్గర లేదు. మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటే నా దగ్గర డబ్బులు ఏం లేవు, నేను కూలి పని ఏదో ఉంటుంది కదా, పని చేసుకుంటే రాత్రికి వస్తాయి డబ్బులు, అప్పుడు నేను కొన్ని కూరలు కొంత రైస్ తేగలను, ఇప్పుడు నా దగ్గర కూడా లేదు. పిల్లలు అడిగితే అలాగా అతను ఆలోచించాడు. ఓకే, నువ్వు వాళ్ళకి వడ్డించద్దు. ఫస్ట్ పెద్దోడు వస్తాడా? అవును. తర్వాత ఒక గంటకి చిన్నోడు వస్తాడు, తర్వాత పాప వస్తుంది. ఓకే, బయటికి వెళ్ళారు. సరే, అయితే అవన్నీ తీసుకెళ్లి పెట్టేసి నువ్వేం వడ్డించద్దు, జస్ట్ వాళ్ళని తినమని చెప్పు. మనం పిల్లలు ఎలా పెంచాం ఈరోజు తెలిసిపోతుంది అన్నాడు. అంటే ఏంటి, నువ్వు పెట్టు, నీకు ఎందుకు అన్నాడు. సరే, వెళ్ళి ఆ చిన్న గిన్నెలో అన్నం, ఏవైతే చిన్న కొద్ది కూరలు ఆవిడ పెట్టింది. కామ్గా పక్కకు వచ్చింది. వచ్చాడు పెద్దోడు కొంచెం, అమ్మ ఆకలేస్తుందమ్మా అన్నాడు. అక్కడ ఉంది తినరా అనింది. ఏం తెలియనట్టు వెళ్ళి కొని తింటున్నాడు. చూసాడు, అప్పుడే కంటికే డిఫరెన్స్ తెలుస్తుంది. యూజువల్ గా సెటప్ వేరు, ఇప్పుడున్న సెటప్ వేరు. కొద్ది వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ కొంచెం చిన్నోడు వచ్చాడు, అమ్మ ఆకలేస్తుంది, అక్కడ ఉంది తినరా అనింది. వెళ్ళి మళ్ళీ చూసాడు, మళ్ళీ అందులోంచి కొంచెం తిన్నాడు. అందులో నెక్స్ట్ పాప కూడా తినమ్మా చూసింది, మళ్ళీ అందులోంచి కొంచెం తినింది. తినిన తర్వాత వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళి చూస్తే వాళ్ళు చేసిన అన్నంలో కూడా ఇంకా కొద్దిగా అన్ని మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ అన్నయ్య వచ్చాడు, నెక్స్ట్ నా తర్వాత 2-3 ఉన్నారు తినాల్సిన వాళ్ళు, అమ్మ నాన్న తిన్నారో లేదో అని రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసి కొద్దిగా తిన్నాడు. మిగతా వాళ్ళ గురించి ఆలోచించి రెండో వాడు తిన్నాడు, నెక్స్ట్ వాళ్ళ గురించి ఆలోచించి మూడో పాప తినింది, నెక్స్ట్ అమ్మ నాన్న ఉన్నారు. సో రోజు ఇంత అన్నం కూడా లేచిపోయేది, ఈ రోజు తక్కువ అన్నం కూడా మిగిలింది. ఎందుకు అంటే వాళ్ళు ఎలా పెంచారు పిల్లల్ని అంటే ఇంకొకళ్ళ గురించి ఆలోచించాలి. షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీలో. నువ్వు ఒక్కడే మొత్తం వేసుకొని తిన్నా కదా, తమ్ముడు ఉన్నాడు, చెల్లెలు ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, ఇదంతా మైండ్ లో పెట్టుకున్నారు. వాళ్ళు అలా పెంచారు. ఇంకొకళ్ళ గురించి ఆలోచించాలి, ఎంత మనమే తినకూడదు, షేరింగ్ ఈస్ కేరింగ్ అనేది నేర్పించారు. అలా నేర్పించడం వల్ల ఏం చేశారంటే పూర్తిగా వేసేసుకోండి, ఇంకొకళ్ళ గురించి ఆలోచించారు. సో దట్ ఈస్ హౌ దే కేమ్ టు నో దట్ వాళ్ళ బ్రాటప్ ఎంత బాగా జరిగింది, పిల్లలు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు అని. తర్వాత ఆ మిగిలిన దానిలో ఇద్దరు వాళ్ళ తల ఒక ముద్ద ఆనందంగా తిని అక్కడి నుంచి లేచారు. సో వీ హ్యావ్ టు టీచ్ ఎవ్రీ వన్. మన పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కళ్ళ కిడ్ ఉంటారు, మొత్తం మాకే కావాలి, అన్ని చాక్లెట్స్ నాకే కావాలి, మొత్తం నానే తినాలి, మొత్తం కేక్ అంతా నాకే అలా అనుకుంటారు. అలా అనుకోకుండా నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది స్ట్రాంగ్ గా మైండ్ లో ప్లాంట్ చేస్తేనే ఇలాంటి ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ వస్తుంది. సో షేరింగ్ ఈస్ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తరలిరాద తనే వసంతం అనే పాట విన్నావా, చిరంజీవి? అందులో పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం అని ఒక లైన్ ఉంది, సీతారామ శాస్త్రి గారు రాసింది. సో పంచే గుణం అనేది మనం ఇంప్లాంట్ చేస్తే వెరీ కీ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద లైఫ్.